ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా కొటాలలోని పిరమిడ్ జేతవనంలో అంగరంగ వైభవంగా సుధాకర్ ఆత్మోత్సవం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ లో ఘనంగా ముగిసిన 7 రోజుల అఖండ మౌన ధ్యానం. సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం ని ప్రతి ఒక్కరూ చూడాలని పిలుపునిచ్చిన సినీ నటుడు తనికెళ్ల భరిణి. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. విశాఖపట్నం జిల్లా తుర్లవాడలోని జెడ్పీపీ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్లు. వివరాల్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లా కొటాలలోని ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జేతవనంలో పిరమిడ్ జేతవనం ఫౌండర్ సుధాకర్ గారి ఆత్మోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యాన గాన తుంబుర పిప్పల ప్రసాద్ బృందం అద్భుతంగా సంగీత నాద ధ్యానం నిర్వహించి అందరినీ అలరించారు. అలాగే పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు అద్భుతంగా ఇచ్చారు. అలాగే మహాకర్ణం మెగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో ధ్యాన రత్న దాట్ల రాయ జగపతిరాజు, సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ భీమినేని వంశీ, జేతవనం ప్రభాకర్, ఆచార్య శ్రీనివాస్ తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానంలో పాల్గొన్నారు. ధ్యానానికి ముందు మనందరి జీవితాలు మనకు తెలుసు, మనం ఎలా జీవించేవారము. ధ్యానం తరువాత మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఏదైతే మన జీవితంలో జరిగిందో ప్రతి ఒక్కరి జీవితంలో అది అవసరం. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి మనం ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత ఏ విద్య వల్ల మనం ఈ విధంగా ఉన్నామో ఆ ఆత్మ విద్యను అందరికీ అందించడమే మనందరి బాధ్యత. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవిత అనుభవాలు తీసుకుంటే మహాగ్రంథాలు అవుతాయి. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, మన 18 ఆదర్శ సూత్రాలలో ఒక సూత్రం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాన్ని గ్రంథస్థం చేయాలని చెప్పారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే, సుధాకర్ గారి ధ్యాన ప్రయాణాన్నంతా ఒక పుస్తక రూపంలో వస్తే బాగుంటుంది అని. మన పాండురంగయ్య సారు ఆయన ఆ పాటలన్నింటినీ ఒక పుస్తక రూపంలో చేశారు. ఎవరెవరికైతే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ అనుభవాలు కావాలో ఆ పుస్తకం రెడీగా ఉంది. అది ముందుగా పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. సుధాకర్కి ఆత్మీయ కృతజ్ఞతలు. గట్టిగా చప్పలు కొడదాం. సుధాకర్కి, నందప్రసాద్ గారికి, సదానంద యోగికి, పత్రి గారికి బ్రాండ్ అనమాట అది జాతవనం. సో ఈరోజు అమరోత్సవ కార్యక్రమంలో మనం కలిసాం. ఈరోజు నా అదృష్టం, 2 సంగీతజ్ఞుల మధ్యలో కూర్చున్నా. నాకెంత భాగ్యం. ఈరోజు 2 సంగీతజ్ఞుల మధ్యలో కూర్చోగలగడమే అదృష్టం. అంటే ఇక సంగీతం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. నేను 10 సంవత్సరాలు ఫ్లూట్ పట్టుకొని కింద మీద పడ్డా. తూ అని వచ్చింది. అంతవరకే. ఏమని సులువ సంగీతం రావడం, అది ఎన్నో జన్మల పుణ్యం. గణేష్ కన్నా ముందు నేను సంగీతం నేర్చుకున్నా. కానీ గణేష్కి ఎలా వచ్చింది, నాకు ఎందుకు రాలేదు? అంకుటిత దీక్ష. నాకు దాని మీద దీక్ష లేదు. నాకు సబ్జెక్ట్ మీద, జ్ఞానం మీద, వాటి మీద ఉంది. కానీ సంగీతం మీద నేను అంతా ఫోకస్ పెట్టలేదు. పెట్టినా రాలేదు, అంతే. అది ఎన్నో జన్మల అద్భుతం సంగీతం. ఇక రెండోది, ఈరోజు 2 టాపిక్స్. ముందు సంగీతం మీద 2 ఉన్నారు కాబట్టి దాని మీద నేను క్లారిటీ ఇస్తాను. సంగీతానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఉన్నారంటే వాళ్ళు పశువు కన్నా కింది వాళ్ళు. శిశుర్వేత్తి, పశుర్వేత్తి. అంటే ఈ శిశువు పశువు 2 సంగీతాన్ని ఇష్టపడతాయి. సంగీతం ఇష్టపడలేదంటే వాడు ఇంకా కిందివాడు అని అర్థం. ఇంకా దాని గురించి మాట్లాడుకోవటం కూడా వేస్ట్, పక్కన పెట్టేద్దాం.
అయితే ఇప్పుడు చాలా చోట్ల ఏమనిపిస్తుందంటే ధ్యానం చేసేటప్పుడు సంగీతం వద్దు, సైలెన్స్గా చేయాలి అని కొంతమంది చెప్తుండొచ్చు. నాకు తెలిసి వాళ్ళు సంగీతానికి వ్యతిరేకం కాదు, ధ్యానం చేసేటప్పుడు వద్దు అంటున్నారు అంతే. సరే, దానికి కూడా క్లారిటీ ఇస్తా. అసలు ధ్యానం చేసేటప్పుడు సంగీతం ఉండాలా వద్దా? వద్దు అనేది మీ వ్యక్తిగతం, వద్దన్నది మీ వ్యక్తిగతం. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మార్గదర్శకత్వంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరరావు సమక్షంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్లో ధ్యాన సప్తాహం 7 రోజుల అఖండ మౌన ధ్యానం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరరావు జూలై 3వ తేదీ ఉదయం 11:11 నుండి 10 జూలై ఉదయం 11:11 వరకు అఖండ ధ్యానంలో కూర్చున్నారు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా, కాలకృత్యాలను కూడా తీర్చుకోకుండా 168 గంటల పాటు నిరంతరాయంగా ధ్యానంలో కూర్చొని ఘనతను సాధించారు. అనంతరం వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం మాట్లాడుతూ, జ్ఞానేశ్వరరావు నిరంతరం ఎన్నో ఏళ్లు ధ్యాన సాధన చేయడం వల్ల, అలాగే ధ్యాన శక్తి, ధ్యాన బలం, విశ్వాసం వలన 7 రోజులు ధ్యానంలో కూర్చోగలిగారని తెలిపారు. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరరావు తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీనా, పిఎంసి మార్కెటింగ్ ఏజీఎం రవిశంకర్, నీలం 300 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. రమణ మహర్షి ఏం చేశారు? ఆయనకి సర్వం తెలిసింది. ఏం చేశారు? కొండెక్కి కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఆ కొండ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు. కానీ కొండెక్కి కూర్చున్న రమణ మహర్షి యోగీశ్వరుడు అయ్యిండు. స్పిరిచువాలిటీ అంటే, ఆధ్యాత్మికత అంటే ఇతరులకు బోధించడానికి కాదు, ఉంది మనకు మనం బోధించుకోవడానికి. ఎప్పుడయ్యా మనకి బోధించబడిందని మనకు అర్థమయ్యేదంటే, ఇలా జ్ఞానేశ్వర గారి లాగా నిరంతర ధ్యానంలో ఉండగలిగినప్పుడు. ఈ యొక్క సప్తాహ ధ్యానం ద్వారా మరి జ్ఞానేశ్వర గారు 7 రోజుల పాటు నిరాటంకంగా అలా కూర్చుండిపోయారు. ఆయన అలా కూర్చోవడం చాలా పెద్ద గొప్ప విషయం కాదు. 7 రోజులు ఆయన కూర్చోవడం గొప్ప విషయమా? గొప్ప విషయం కాదు. ఏమిటయ్యా గొప్ప విషయం అంటే, ఆయన 7 రోజులు ఇలా కూర్చోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని విశ్వసించడం గొప్ప విషయము. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నేను ధ్యాన జగత్తు చేయాలి, శాకాహార జగత్తు చేయాలి, పిరమిడ్ జగత్తు చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని విశ్వసించారు కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద సామ్రాజ్యం ఏర్పడింది. ఆ రోజు ఆయన విశ్వసించకపోయినట్లయితే. అదేవిధంగా మీనా మేడం చెప్పారు, మొట్టమొదటిసారి సార్ 7 రోజులు కూర్చుంటున్నారు అని చెప్పేసి. ఆయన ఎప్పుడు ఇంతకుముందు కూర్చోలేదు 7 రోజులు. కానీ ఈ రోజు 7 రోజులు కూర్చోవడానికి గత కొన్ని సంవత్సరాల నుండి ఆయన నిరంతర సాధన వల్ల ఈ రోజు 7 రోజులు కూర్చోగలిగారు. ఎన్నో సంవత్సరాల సాధన, ఆ యొక్క ధ్యాన ఫలం, ఆ యొక్క ధ్యాన శక్తి ఆయన్ని ఈ రోజున ఒక యోగీశ్వరులాగా తయారు చేసింది. 7 రోజుల పాటు అలా కూర్చుండిపోయేలాగా తయారు చేసింది. ఆయన ఈ విశ్వాసం ఆయన్ని ఇలా కూర్చుండేలాగా చేసింది. మనం అందరం కూర్చోలేకపోవడానికో, మనం అందరం మన జీవితంలో అనుకున్న పనులు చేయలేకపోవడానికో కారణం ఏంటంటే, మనల్ని మనం విశ్వసించలేకపోవడమే. మనల్ని మనం విశ్వసించే క్రమంలో, ఆ యొక్క గమ్యాన్ని చేరే క్రమంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆయన ఈ రోజున ఇక్కడ 7 రోజుల పాటు కూర్చున్నారంటే ఆయనకి ఎక్కడ ఏ ఆటంకం రాకుండా ఉండదని కాదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దాన్ని అధిగమిస్తూ ఆయన విశ్వసించిన దాన్ని ఆయన కార్యరూపం దాల్చే ప్రయత్నం చేశారు కాబట్టి సఫలీకృతులయ్యారు. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ ధ్యాన యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద ధ్యాన విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ మరియు సదానంద యోగి మహారాజ్కి జై. సకల ప్రాణికోటి సుభిక్షం వృక్షో రక్షితి రక్షత
అహింసా పరమో ధర్మ, హంసో పరమో మోక్ష, జై జగత్ అఖండ ధ్యాన్, జై జగత్ శాకాహార్, జై జగత్ పిరమిడ్ ధ్యాన మందిరాలు, జై వసుదైవిక ఫౌండేషన్ కి జయ హో జయ హో జయ హో, పేరం నాగేంద్ర గారికి జయ హో జయ హో జయ హో. కూర్చున్నది కూడా మనం డేటు సంకర్ష చతుర్థి. ఇవాళ ఏమైనా చెప్పండి, ఇవాళ ఏకాదశి అంటే ఏంటి, ఏమిటి దాని మీనింగ్ ఏంటిది? ఏకాదశి అంటే ఏకం అంటే ఏకం అంటే ఏంటిది? మన ఈ ఫౌండేషన్ పేరు ఏం పేరు? మళ్ళీ లెక్క కలిసిందా? అది అర్థమవుతుందా? ఏకము వసుదైవికము అంటే ఈ ప్లానింగ్ ఎవరు వేశారు? యూనివర్స్. నా ప్లాన్ ప్రకారము ఏకాదశికి నాకు కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి. నాకు కాంట్రాక్ట్స్ ఏంటి? ఏకాదశి 24 గంటల అఖండ ధ్యానాలు, ఏకాదశి 12 గంటల ధ్యానాలు మహారాష్ట్ర. ఇవాళ ఏకాదశికి నేను నా ప్లాన్ ప్రకారం అక్కడ ఉండాలి. కానీ యూనివర్స్ ఏం చేస్తుంది? నా పని ఎక్కడదో విశ్వానికి ఎప్పుడైతే మనం అంకితమైనప్పుడు మన ప్రమేయం లేకుండా మన పనులన్నీ అద్భుతంగా జరిగిపోతుంటాయి. మన ప్రమేయం ఏం అవసరం లేదు. కూర్చునే ముందు ఒక మాట అన్నా నేను, ఎస్ఆర్ నగర్ అని అన్నాను నేను. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు మీకు ఈరోజు అమీర్ పేట్ అంటున్నాను. అమీర్ అంటే ఏంటిది? గరీబ్ అంటే ఏంటిది తెలుసా? గరీబ్కు వ్యతిరేకము, దానికి అపోజిటే ఏంటిది? అమీర్ అంటే ధ్యానం చేసేవాడే అమీరుడు. ధ్యానము చేయకపోవడమే గరీబత్వము. ధ్యానం చేయడం అంటే 3వ తేదీ స్టార్ట్ చేశాము. ఆ రోజు అమర్నాథ్ యాత్ర ప్రారంభించాము. అంటే అమరత్వము. అమర్నాథ్ అంటే అమరత్వము, అంటే ధ్యానంలో ఉన్నవానికి, ధ్యాన స్థితిలో వానికి మరణమే ఉండదు. అది అమరత్వం. ఆ రోజు స్టార్ట్ చేసి ఈరోజు ఏకాదశి రోజు అమీర్ అంటే మనము గొప్పగా ధ్యానం చేసేవాడు ఎప్పుడు అమీరంగా గొప్పగా ఉంటాడు. నాకు ఎంతోమంది గురువులు, ధ్యానంలో ఎంతోమంది గురువులు అంటున్నారు నాకు, నీతో పాటు ఉన్నా అంటున్నారు నాకు. ఇప్పటికీ కోల్కతాలో ఉంటారు గురువు గారు, క్రియాయోగ దీక్షిస్తారు. వాళ్ళ 6 ఆశ్రమాలు ఉంటాయి. ఎక్కడెక్కడనో నేపాల్, అటు రాజమండ్రి ఒకటి, అట్లా ఒక్కొక్క ఆశ్రమంలో 2 months ఉంటారు. వారి దగ్గర ఎప్పుడు నేను దీక్ష చేసుకోలేదు. దీక్ష తీసుకున్న వాళ్ళకు ఫోన్ చేస్తే ఫస్ట్ అడిగేది నాకు అడుగుతారు, జ్ఞానేశ్వర్ ఎలా ఉందని అడుగుతారు వారు. దీక్ష తీసుకోలేదు నేను. మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు, లహరి మాసైకి కింద శుద్ధానందగిరి, తర్వాత కేవలానందగిరి గారు, వారి కింద నిత్యానందగిరి గారు ఉన్నారు ఇప్పుడు. వారు కూడా నన్ను అడుగుతారు. నేను దీక్ష చేసుకుని నాకు ఎప్పుడు చెప్పను వాళ్ళు నాకు. అంటే ధ్యానంలో ఎంత గొప్పదంటే అసలు ఇంకోటి, నేను ఈ 7 రోజులల్లో నేను ఇంత కూడా తినలేదు నేను. నాకు ఇంకా ఇప్పుడు కూడా తినాలనే భావం రావట్లేదు, నాకు ఆలోచన రావట్లేదు తినాలని. మీరు ఇంకా తింటున్నారా అనిపిస్తుంది నాకు. అంటే చూడండి, మామూలుగా మనము మార్నింగ్ టీ అంటే, నేను మార్నింగ్గా ఫస్ట్ నాకు ఇంట్లో లేపాలంటే మేడం గారు నాకు టీ ఇస్తారు. ఫస్ట్ టీ బిస్కెట్. నాకు లేపాలంటే ఏం చేయాలి? టీ కావాలి, బిస్కెట్ ఇవ్వాలి నాకు కంపల్సరీ. బిస్కెట్ లేదు మళ్ళీ మళ్ళీ నేను అట్లా టిఫిన్ ఏదో ఒకటి. మళ్ళీ ఆకలి లేదు, ఏమి లేదు. నా వాయిస్లో కూడా చూసారా ఇక్కడ నీరసంగా, మీరు ఎప్పుడు ఇలానే కూర్చున్నాను నేను. అంతటి శక్తి ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా. మరి ఇంకొకటి, ఓకే తినలేను, కరెక్టే, నైస్. నేను కూర్చునే ముందు కూడా గట్టిగా మెల్లిగా చెప్పాను మేడంకి, లక్ష్మీ మేడం గారికి, సార్ ఏం తీసుకోరంట అని చెప్పారు. నేను గట్టిగా అనలేను, ఎందుకంటే నేను గట్టిగా ఎప్పుడు కూర్చోలేదు కదా. పిఎంసిలో కూర్చున్నాను, బంజారాస్లో, మధ్యలో లేచి ఏదో టీ బిస్కెట్ కొంచెం జావా తీసుకుంటూ లేస్తూ కూర్చునేవాడిని. ఇట్లా ఏమి తీసుకోకుండా కూర్చోలేము. సో వచ్చే ముందు జహీరాబాద్లో ఒక అమ్మాయి ఉంటుంది, తను ఒక మాట అడిగారు నాకు, మీరు ఏమి తీసుకోరా అన్నారు. ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు దాని మన దగ్గర జవాబు ఉండాలి.
తీసుకోరా అంటే సరే అన్నాను. ఏం తీసుకోన్నాను. ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఉంటుంట ధార్వాడలో, ఆమెకు చెప్పేసి ఇట్లా మా స్వామీజీ కూర్చుంటున్నారు 1 వీక్, ఆయన ఏం తీసుకోరు అంటే ఆ అమ్మాయి ఏమందంట, కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ధ్యానులకు చక్కగా జ్ఞానబోధ చేశారు. ధ్యాన విశిష్టత బ్రహ్మర్షి పత్రిజీ బోధనల గురించి చక్కగా వివరించారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. జూలై 19న 200 థియేటర్లలో ఘనంగా విడుదలవుతున్న బ్రహ్మర్షి పత్రిజీ ఫిలింని ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి. ధ్యానాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందించేందుకు బ్రహ్మర్షి పత్రిజీ అవిశ్రాంతిగా శ్రమించారని కొనియాడారు. అలాగే అందరూ శాకాహారులుగా మారాలని ప్రచారం చేశారని తెలియజేశారు. అలాంటి మహా వ్యక్తి జీవిత చరిత్రపై రూపొందించిన బ్రహ్మర్షి పత్రిజీ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఘన విజయం చేయాలని పిలుపునిచ్చారు. మన భారతదేశంలో యోగా ధ్యానం ఇక్కడ ప్రారంభమైంది. అయితే ధ్యానాన్ని జీవితంలో భాగం చేయాలి అని విస్తృతంగా ప్రచారం చేసిన మహానుభావుడు పత్రి గారు. సుభాష్ పత్రి ఆయన పేరు. పత్రి అంటే ఏమిటంటే, మనం వినాయకుడికి ఆకు పూజ చేస్తాం. ఆకులు ఎప్పుడైతే పూజ చేయబడ్డాయో అవి పత్రిగా మారుతాయి. ఎప్పుడైతే తింటున్న అన్నం దేవుడికి సమర్పిస్తామో అది నైవేద్యం అయిపోతుంది. అలాగే తాగే నీరు దేవుడి ముందు పెడితే తీర్థం అయిపోతుంది. ఇలాగా ఒక ట్రాన్స్ఫర్మేషన్. మామూలు మనిషి ధ్యానం చేయడం వల్ల ఒక యోగిగా మారతాడు. అది ఆయన ఫిలాసఫీ. సో బుద్ధుడు ప్రతిపాదించిన ఆనాపానసతి అనే ఒక ప్రక్రియని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన మహానుభావుడు పత్రి గారు. అంటే కొంతమంది కారణ జన్ములు ఉంటారు, కొన్ని చేయడానికి కొంతమంది పుడుతుంటారు. హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకర్ల వారు, వివేకానందులు లాంటి వాళ్ళు పుడితే ఇలాంటి ధ్యానాన్ని ప్రచారం చేయడానికి పత్రి గారు దాదాపు తన జీవితం అంతా ఈ ధ్యానం, దానికి కావాల్సిన ప్రచారం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. భారతదేశంలో చాలా చోట్ల, ముఖ్యంగా ఆంధ్రదేశంలో చాలా చోట్ల పిరమిడ్ అనే ఒక కాన్సెప్ట్ని, అంటే మన నెత్తి మీద ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మీకరించి మన శరీరంలోకి ప్రవేశించే ఒక పద్ధతిని ఆయన పునరుద్ధరించాడు. ఇలాగా పత్రిజీ మామూలు మనిషి నుంచి పత్రి బ్రహ్మర్షిగా మారారు. సామాన్యమైన విషయం కాదు. మహర్షికి బ్రహ్మర్షికి తేడాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వశిష్ఠుడు బ్రహ్మర్షి, విశ్వామిత్రుడు మహర్షి. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ విచ్చేసి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఎవరైతే ధ్యానం ద్వారా వారి లోపల ఉన్న పరమాత్మ తత్వంపై దృష్టి పెడతారో వారు ఆత్మానుభూతికి పొందుతారని తెలియజేశారు. అలాగే పలు శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ గుణము ఈ రకం ప్రవర్తిస్తా ఉంటే కానీ గుణాతీతమైనటువంటి నాకు ఏమీ సంబంధం లేదు అన్నట్టుగా ఎప్పుడు మానవుడు పరమాత్మ వైపు మళ్ళగలుగుతాడంటే, ఆత్మానుభవాన్ని ఎవడు పొందుతాడంటే 2వ శ్లోకంలో చెప్తాడు.
తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. ఎవడైతే శరీరాన్ని కాకోకుండా గుణము కాకోకుండా లోపల ఉండేటువంటి పరమాత్మ తత్వం వైపు ధ్యానము ద్వారా ఎవడైతే దృష్టి సారించగలుగుతాడో వాడు తనను తాను విడదీసి చూసుకోగలుగుతాడయ్యా. గుణమయమైనటువంటి ఈ దేహము నుంచి గుణాతీతమైనటువంటి తన యథార్థమేమో వాడు తెలుసుకోగలుగుతాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణ గుణేషు వర్తంతే ఇది మత్వ న సజ్జతే. ఎవడైతే శరీరాన్ని కాకుండా లోపల ఉన్నటువంటి తత్వం పైన ఎవడైతే దృష్టి పెట్టగలుగుతాడో వాడు ఈ శరీరం నుంచి తన్ను తాను విడదీసుకుంటాడయా. విడదీసుకొని ఈ గుణమయమైనటువంటి దేహము గుణాత్మకమైనటువంటి ప్రపంచంతో ప్రవర్తిస్తూ ఉంది, కానీ ఈ గుణాలకు అతీతమైన విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తుర్లవాడలోని జెడ్పీపీ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఆర్ మూర్తి, ధాలయ్య, హారిక, కళ్యాణి, వెంకట్రావు, మణి, చందు, శ్రావణి 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజ్ గ్రౌండ్స్ లో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే 86వ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరికీ యజ్ఞ ప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వేల సంఖ్యలో ధ్యానంలో పాల్గొన్నారు. ఈ జ్ఞాన సమాధికి ఉన్న డిఫరెంట్ అదే. జ్ఞాన సమాధి మహత్తరమైనటువంటిదే. అది అంతర్ముఖంగా ఉన్నా బహిర్ముఖంగా ఉన్నా తన ప్రజ్ఞ ఏమాత్రము సడలని స్థితిని స్థిత ప్రజ్ఞత్వము అంటారు. అదే జ్ఞాన సమాధి అంటారు దాన్ని. యోగ సమాధికి జ్ఞాన సమాధికి ఉండే తేడా అదే. యోగ సమాధిలో కూడా మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి అన్నీ మాయమై స్వరూప జ్ఞానంతో స్వరూప స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తాడు, ప్రశాంతతను అనుభవిస్తాడు. అయితే బహిర్ముఖమైనప్పుడు, ఇంద్రియవేశాలతో కూడినప్పుడు, శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కలిసినప్పుడు ఖచ్చితంగా ఏ విషయమో ఒక విషయము ప్రపంచంలో ఉన్న ఏ విషయాలైనా కావచ్చు వాళ్ళను అప్పుడప్పుడు చెలింపజేసే అవకాశం ఉంటుంది. పంచ విషయాలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ, ఇది నన్ను పంచ విషయాలు అంటారు. ఈ పంచ విషయాలతో కూడింది ప్రపంచం. ఈ ప్రపంచంతో కలిసి ఉన్నప్పుడు ఈ యొక్క సమాధి కలిగినటువంటి వాళ్ళకు సమాధిలో ఉన్నని చెప్పి ఏమి ఇబ్బంది ఉండదు. సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సడలేక అవకాశం అయితే ఉంటుంది. జ్ఞాన సమాధిలో అలాంటిది కాదు. జ్ఞాన సమాధిలో అంతర్ముఖంగా ఉన్నా బహిర్ముఖంగా ఉన్నా ఏ విధంగా ఉన్నా ఎక్కడా కూడా ఆ ప్రజ్ఞకు ఏమాత్రం కూడా విఘాతం అనేది ఉండదు, చలించడం అనేది ఉండదు. అది ఎప్పుడూ నిశ్చలంగా నిర్మలంగా నిరంతరాయంగా ఆనందంగానే ఉంటుంది, కానీ ప్రశాంతంగానే శాంతంగానే ఉంటుంది. కానీ అశాంతి అనేది దాని ఛాయలే కూడా రాదు. అది స్థితప్రజ్ఞ యొక్క గొప్పతనం. యోగ సమాధికి జ్ఞాన సమాధికి ఉన్న తేడా అదే. ఇది అంతిమ దశ.
శ్రీకాకుళం జిల్లా కొచెర్ల గ్రామంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాకుళం శివ పాల్గొని విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత కలుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ప్రతిరోజు ఎవరి వయసు అంతా 2 నిమిషాలు ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి వస్తుంది. ధ్యానం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు ధైర్యము, సాహసం అన్నీ వస్తాయి. భయం అనేది పోతుందన్నమాట. చక్కగా ధ్యానం చేస్తున్నారు, శ్వాసతో అనుకుందాం. కడపలోని శివసాయి స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే విద్యార్థులకు కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని మంచి జ్ఞానాన్ని పొందారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ నగరంలోని కోమలాతాయి గర్ల్స్ పియు కాలేజ్లో, అలాగే ఎస్ఎస్కే బసవేశ్వర్ పియు కాలేజ్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ, మొక్కల ఆధారిత జీవన శైలి తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ అద్భుతంగా ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం, ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యానం చేస్తే కలుగు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మీయ శిక్షణ శిబిరం జూలై 12న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ధ్యానులకు ధ్యాన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస్ సరోవరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం జూలై 12న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మానస్ సరోవరం వ్యవస్థాపకులు కల్లం రామిరెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్లోని వాసవి ఎన్క్లోవ్ వద్ద సామూహిక ధ్యానం దివ్య జ్ఞాన సందేశం జూలై 12న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సామూహిక ధ్యానం, 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దివ్య జ్ఞాన సందేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొననున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రేజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.